నమస్తే. సుఖజీవన సోపానాలు ప్రాణాయామం సుఖజీవన యానం. డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి దీర్ఘ ప్రాణాయామంలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాడు సారు. బహిష్ట సమయంలో ప్రాణాయామం చేయవచ్చా? ప్రాణాయామం అనేది పొట్ట దాని పైభాగాలు మాత్రమే కదలికను కలిగిస్తుంది. బహిష్ట సమయంలో గర్భసంచి సున్నితంగా ఉంటుంది. దాని మీద ఒత్తిడి పడేవి ఏమీ చేయకూడదు. ఆసనాలకు ఆ ఒత్తిడి గర్భసంచి మీద పడి నొప్పి పుట్టి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఆసనాలు చేయదు. మనకు కావాల్సింది ప్రాణాయామం. ప్రాణాయామం గురించి ఏం చెప్తున్నాడు? ఏ రకంలో అయినా ప్రాణాయామం అయినా చేసినా గర్భసంచికి ఒత్తిడి కలగదు. అన్ని రకాల ప్రాణాయామాలను 20 నుంచి 25 నిమిషాల వరకు మామూలుగా కొనసాగించవచ్చు. బహిష్టు సమయాల్లో అబ్డామినల్ బస్ట్రిక్ అనే మొదటి ప్రాణాయామాన్ని పూర్తిగా మానేసేయమంటుండు. మానేసి 3rd and 4th అంటే సూర్య చంద్ర నాడుల భేది, తర్వాత 4 భస్త్రికా ప్రాణాయామము చేయవచ్చును అన్నాడు. ఈ 2 చేసుకుంటే సరిపోతుంది బహిష్ట సమయంలో.